ఇప్పుడు 10 ఏళ్ల కిందట పెద్దపల్లికి విజయరమణరావు ఎమ్మెల్యే. మళ్ళా 10 ఏళ్ల తర్వాత విజయరమణరావు ఎమ్మెల్యే. సో, అప్పటికి ఇప్పటికి ఈ 10 ఏళ్ల గ్యాప్‌లో పెద్దపల్లి ఏమైనా అభివృద్ధి అయిందట్టు అనిపిస్తుందా? నేనేమంటా అంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అప్పుడున్న లీడరు, ఆ లీడర్ ఆలోచన బట్టి ఏది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడు అభివృద్ధి జరిగిందా అంటే అది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదేం ఆగే అటువంటి కార్యక్రమం కాదు. సరే కొంత తక్కువ, కొంత ఎక్కువ. ఇవాళ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మేజర్ ఇష్యూస్, బైపాస్ మేజర్ ఇష్యూ. నేను ఎమ్మెల్యే అయిన ఈ 15 నెలల్లో 11 మంది చనిపోయారు మా టౌన్లో. ఇది వెహికల్స్ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అని. అదే బైపాస్ ఉంటే ఆ 11 యాక్సిడెంట్లు కావు. తర్వాత బస్ డిపో లేదు. 50 పడకలు 100 పడకలు 52 కోట్లతో చేసాం. ఇలా 80 కోట్లు పెట్టి 85 కోట్లు పెట్టి కోర్టు. అంటే ఇవన్నీ కూడా మేజర్ ఇష్యూస్. మేజర్ అంటే మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ. అంటే చిరకాలం ప్రజలకు గుర్తుండిపోయేటువంటి మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి. సరే రోడ్లు, డ్రైనేజీలు అనేది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కొంత ఫండ్ వస్తూ ఉంటుంది, కొంత జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవనేది ఇది నిజంగా కూడా ప్రజలకు ఇది కావాల్సినవి. ఇవి జరిగితే కూడా ప్రజలకు గుర్తుండేటువంటి అంశాలు. ఇప్పుడు నేను చెప్పేటి ఇవైతే ఈ 4-5 అంశాలు. ఒక బ్రిడ్జు అంటే ఆ బ్రిడ్జ్ కడితే మనకు 12-13 కిలోమీటర్ల లెంత్ తగ్గుతుంది. అంటే ఇది మనం రేపు జమ్మికుంట హుజరాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే మా పెద్దపల్లి నుంచి వెళ్ళి 12 కిలోమీటర్ల లెంత్ డిస్టెన్స్ తగ్గుతుంది. తర్వాత ఆ ఓదిల, శ్రీరాంపూర్ 20 గ్రామాలకు జమ్మికుంట మేజర్ మార్కెట్. మీకు ఐడియా ఉంది. అంటే తెలంగాణలో వరంగల్ తర్వాత వరంగల్ ఎనిమల మార్కెట్ తర్వాత రాష్ట్రంలో మా ఉత్తర తెలంగాణలో సెకండ్ పెద్ద మార్కెట్ జమ్మికుంట మార్కెట్. అంటే మా ప్రాంతంలో జమ్మికుంట మానేరే ఉంటుంది, అటు జమ్మికుంట ఉంటుంది, మా కాన్స్టెన్స్ ఉంటుంది. అంటే 20 గ్రామాలు జమ్మికుంట పోవడానికి కూడా చాలా అంటే చాలా నియరెస్ట్ అవుతుంది. అంటే ఇది ప్రజలకు అవసరం ఉన్నటువంటి అంశం అది. సో, దాంతోపాటు భూ కబ్జా ఆరోపణలు కూడా కొన్ని మీ మీద వచ్చినటువంటి సందర్భం చూస్తాం. అది కావాలని చేసిరా లేకపోతే మరి అనుకోకుండా మీ మీద పడదు, కానీ దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిరా? ఇది ఎట్లా వచ్చింది ఆ భూ కబ్జా ఆరోపణ మీద? విజయరమణరావు అనేటైనా కడిగిన ముత్యం. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను అనేది ఏంటంటే అది ఎవరైతే వేసిండ్రో వాళ్ళకి తెలియాలి ఎందుకు వేసిండ్రో. ఒక మనిషి మీద ఆరోపణ చేసినప్పుడు నేనైనా కావచ్చు, మీ మీద కానీ ఇంకెవరైనా ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. దానికి సంబంధించిన ఆధారం. భూ కబ్జా అంటే దానికి సర్వే నెంబర్ ఉండదు. ఆ భూమికి ఏ భూమి కబ్జా చేసినాం, లేకపోతే ఆ భూమి ఉండదా? అవి ఉన్నప్పుడే భూ కబ్జా. విజయరమణరావు డైరెక్ట్గా పోలేదు, వాళ్ళ అనుచరులతో చేయించారు అనేది కూడా ప్రచారం కూడా జరిగింది. అది సరే. ఇప్పుడు నేను నా విషయం ఏం మాట్లాడతా కానీ అది 1000% ఫేక్. అది సో ఎట్లా వాళ్ళు ఫేక్ అన్న తర్వాత వాళ్ళు కొంత కోలుకునే ప్రయత్నం చేశారు, అంటే సింపతి ఏమన్నా గెయిన్ అయ్యే ప్రయత్నం చేశారు. అసలు ఏముందా జనాలే తిడుతున్నారు, వీడియో కూడా పిచ్చిగాడు వింది ఛానల్ అని. నాతో ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే విజయరమణరావు ఇంత కడిగిన ముత్యంగా ఉన్న విజయరమణరావు మీద ఎందుకు బురదల్లే ప్రయత్నం చేశారు? మీ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో ఈ రకంగా జయించింది అనుకుంటున్నారా, లేకపోతే అది కోఇన్సిడెంట్గా జరిగింది అనుకోవచ్చా? నేను అది ఏమనుకున్నా, పెద్ద ఆలోచించలేను దాని గురించి. అంటే నిజంగా కూడా పెద్ద ఆలోచించలే. ఎందుకు ఆలోచించలే అంటే మనం తెలంగాణ భాషలో ఒకటి చెప్తాం, సర్ది కట్టుకొని తిరిగినా కొన్ని అంశాలు దొరికాయి. నువ్వు కూడా నా కాన్షియన్స్ అంతా సర్ది కట్టుకొని తిరగచ్చు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలా గతంలో ఇసుక మాఫియా నడిచేది మా కాన్షియన్స్లో, మొత్తం బంద్ చేసాం. ఈ 12 రీచ్లు ఉంటే 12 రీచ్లకి వెళ్ళి టోటల్ బంద్ చేయించి మా దగ్గరికి లారీలు నడిచే కార్యక్రమం లేదు. దాని ఎక్కడైనా ఒక్క లారీ తెలియకుండా నడిచినా దాని మా వాళ్ళే కింద మా అనుచరులే పోలీసుకో లేకపోతే మైనింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పట్టించి పంపించేస్తారు. మా దగ్గర అంతకుముందు శాంటెక్స్ ఉండే ఇసుక. ఇప్పుడు పేదలకు మానేరు మా ఇసుక శాంటెక్స్ని తీసేసి ఇండ్లు ఎవరైతే కట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ చేసినాం ఇసుక. ఒకప్పుడు పెద్దపల్లికి ఇసుక రావాలంటే మానేరు నుండి 3300 రూపాయలు, ఇవాళ 1300-1400 ఇసుక. అంతకుముందు గింత లోపలికి, ఇవాళ గింత మీదికి ఇసుక. అంటే ఇవన్నీ చేసినాం మా దగ్గర. తర్వాత అంతకుముందు వడ్ల కటింగ్ అయ్యేది మా దగ్గర 160-170 రైస్ మిల్లు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ గింజ కటింగ్ అనేది లేదు. అంటే ఏ రైతు కూడా వడ్ల కటింగ్ చేసి రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి వెళ్ళి రైతు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004-14 ఎట్లయితే యథేచ్ఛగా అంటే బేఫికర్గా ఒక రైతు దళార్ చేతిలో మోసపోకుండా ఎట్లయితే పంటను అమ్ముకున్నాడో
దినుసును ఇవాళ కూడా మళ్ళీ అదే రకంగా మనం తయారు చేసినాం. అంటే నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాము. కొంతమంది ఉంటారు ఆడ మనం ఏది వర్షాకాలంలో ఆరుద్ర కారుతుంది, ఆ టైంలో ఆరుద్ర పురుగు కనబడితే మళ్ళీ ఉండే అయిపోయాక అటువంటి వాళ్ళు అక్కడ ఉంటాడు. వాళ్ళకు వెనకే ఇవ్వడం ఇంత నడిపిస్తా అంటే వీళ్ళు ఏదో ఆడ సినిమా ఇప్పుడు ఏదైనా ఒక మనిషి మీద ఆరోపణ చేసినా లేకపోతే అని ఉన్నా కూడా ఇంతవరకు వాస్తవం ఉందనేది అది ప్రతిదీ పేపర్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. కానీ విజయరమణారావు అనుచరులని లేకపోతే విజయరమణారావు ఒకసారి మళ్ళీ అనుచరుడు అని ఒకసారి అవన్నీ బట్టి అంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.